హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి చిన్న ఇడ్లీ చేస్తున్నానండి. చిట్టి ఇడ్లీ ప్లేట్లు శుభ్రంగా కడిగేసుకొని వీటికి కొంచెం నూనె రాసుకోవాలి. చిట్టి ఇడ్లీ దీనికి సాంబార్ చేస్తున్నా. సాంబార్ మరుగుతుంది, వేసుకున్నా. నూనె రాసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ వేసుకున్నా. చాలా బాగుంటాయి, చిన్న చిన్న ఇడ్లీలు మంచిగా ఉంటాయి కదా, అందుకే వేస్తున్నా అండి. సాంబార్తో ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇంకోటి ఉంది కదా, దీనికి కూడా వేసేసుకున్నా. నీళ్ళు పెట్టేశాను ఇడ్లీ గిన్నెలో. ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే చిట్టి ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీనిలో పెట్టేసుకున్నా. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే సాంబార్ రెడీ అయిపోతుంది, చిట్టి ఇడ్లీ సాంబారు. ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకున్నా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేడయ్యాక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూను ఆవాల జీలకర్ర ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక 2 ఎల్లిపాయలు దంచేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. సాంబార్లో ఒక క్యారెట్, టమాటా, ఉల్లిపాయ వేసానండి. చింతపండు పులుసు వేసి మరిగించాను అనమాట. అవి వేగాక ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, తాలింపు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో సాంబార్ వేసేద్దాం. సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ, ఇంకా ఇడ్లీ అవుతుంది. అన్ని పక్కన పెట్టేద్దాం. చూద్దాం ఇప్పుడు. చిట్టి ఇడ్లీ రెడీ అయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు కిందకే తీసేసాను. కిందకే ఇడ్లీ తీసుకుందాం. సరా ఎంత చిన్నగా ఉందో చూడండి. బుడ్డి ఇడ్లీ, చిట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. సాంబార్తో చాలా బాగుంటుంది. అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అయిపోయింది అంతా, అన్నీ తీసేసాను. చిట్టి ఇడ్లీ భలే ఉన్నాయండి, చూడండి. ఇప్పుడు దీనిలోకి సాంబార్ వేసుకుందాం. సాంబారు చిట్టి ఇడ్లీ సూపర్ కాంబినేషన్ కదా. అంతే, ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను చేసిన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే, చిట్టి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.